దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో 2020 జూన్లో వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన ఈ పథకం వారిని స్వయం సమృద్ధి సాధించేలా చేస్తోంది. ఈ పథకాన్ని 2030 మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతూ వస్తోంది. ఆ విశేషాలను ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు బ్యాంకు రుణం అంటే వీధి వ్యాపారులకు కలగానే ఉండేది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి డబ్బులు తీసుకుని రోజంతా కష్టపడి విక్రయించిన సొమ్ములో ఎక్కువ భాగం సాయంత్రానికి వడ్డీ వ్యాపారులకు చెల్లించే పరిస్థితులు ఉండేవి. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన చిరు వ్యాపారులకు భరోసా కల్పించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 17,115 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించినట్లు ఇటీవల ప్రకటించింది. తొలుత 10,000 నుంచి ప్రారంభమై వాటిని సకాలంలో చెల్లిస్తే మరింత రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు రామచంద్రాపురం, అమలాపురం మున్సిపాలిటీలలో మొత్తం 7,269 మంది వీధి వ్యాపారులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. 25 ఏళ్లుగా నిమ్మకాయల వ్యాపారాన్ని సాగిస్తున్న వారు ఒకరైతే పండ్ల వ్యాపారం చేస్తూ మరొకరు ఈ పథకంతో ఎంతో లబ్ధి పొందారు. మేము నిధి లోన్ తీసుకుని ఆ డబ్బులతో పెట్టుబడితో చిన్న వ్యాపారం చేసుకున్నాం, జీవనోపాధి గడిపించుకుంటాం. నేను దగ్గరగా 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను. చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రధానమంత్రి గారి దయ వల్ల మాకేదో లోన్ ఇప్పించారు. ఆ డబ్బులతోనే మేము వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి నడిపించుకుంటున్నాం. ఈ వ్యాపారం సైకిల్ మీద చేసుకుంటానండి. చేసుకుంటే బయట తెచ్చుకుని మరి సాయంత్రం అమ్మి మరి ఎత్తుండేవాళ్ళు. ఈ లోపల మన మోడీ గారు పథకం పెట్టారండి, పిఎం పథకం పెట్టారండి. పెట్టి ముందు 10,000 ఇచ్చారు, జాగ్రత్త కట్టేనండి. కట్టిన తర్వాత మళ్ళా కేకేసి 20,000 ఇచ్చారు. వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం భరోసానిస్తూ వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.